మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మెదక్ చేకుంట రహదారిపై ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం లేదని రోడ్డుపై బైఠాయించిన మహిళలు రైతులు. భారీగా నిలిచిపోయిన వాహనాలు. అంబాజీపేట ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం తరలించాలంటూ డిమాండ్ చేస్తూ అంబాజీపేట గ్రామ శివారు మెదక్ చేకుంట రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రైతులను సముదాయించి నచ్చజెప్పిన పోలీసు సిబ్బంది. మండలం అమ్మాయిపేట గ్రామంలో నెల రోజుల నుంచి వడ్లెక్క నుంచి పోవడం లేదు. అంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజులకు ఎక్కువ అవుతుంది కానీ సీరియల్ నెంబర్ 30 ఏమో నడుస్తుంది. 4 రోజులకు ఒక లారీ వస్తుంది. గతంలో ఉన్నప్పుడు రోజు 2 లారీలు వచ్చేది. సన్నవర్లకు లారీ నెల రోజులకు ఎక్కువ ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి 3,000 4,000 టాపర్లకి పడుతుంది. ఈ ఎండబెట్టి తరగతి ఒక్కొక్కరు 3-4 మ్యాచర్ వస్తుంది. రైతులు పెట్టుకున్న ఒక్కొక్కరికి 30-40 బస్సాలు కూడా కావడం లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో అకాల వర్షాలు వచ్చి గాలులు వచ్చి రాత్రి తెల్లదాకా ఇక్కడనే మేల్కుంటే రైతులందరూ ఇక్కడనే ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత ధర్నాలు చేసినా ఎక్కడ పోయిన ధర్నాలు రాస్తారోకో చేసిన ప్రభుత్వానికి ఇంత కూడా చీమ ఉంటున్నట్టు కూడా లేకుండా కనీసం స్పందన కూడా లేదు. మొన్న ఎంఆర్ఓ వచ్చేది మేము ధర్నా చేస్తే రోజుకో లారీ పంపిస్తాను. ఇప్పటికీ లారీ ఈరోజు ఒక లారీ వచ్చింది అంతే. ఎంఆర్ఓ గారు వైపు నుంచి ఈరోజు ఒక లారీ వచ్చింది. 4 నెలలకు లారీ వస్తే రోజు 8 లారీలు పోవాలి. 2-3 రైతులు తప్ప అంతకంటే ఎక్కువ రైతులు పోతలేరు. చాలా మంది రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి లారీలు రోజుకు 2 లారీలు పంపిస్తుంది. మాకు వడ్లు అనేది పోతుంది. లేదంటే ఉన్న వాటిని మొత్తం పుచ్చుకుపోయి 20 మంది మీరే ప్రభుత్వం అధికారులు మాట్లాడితే మనం డైలీ ఒక లారీ పంపిస్తున్నాడు. వీడికి అంబాజీపేట సెంటర్ మన శంకరపేట మండలంలో అంబాజీపేట సెంటర్ ఏమో లేవు. అటు ఏ సెంటర్లో కూడా లేవు. ఈ లారీ పోతే 4వ లారీ. ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఇంచుమించు అంటే ఇప్పుడు వీడికి రైతులు కూడా కాంటా పెట్టి కూడా 4 రోజులు అవుతుంది. ఒక్క లారీ కూడా 4 రోజులకు ఒక లారీ రాకపోతే దాన్ని నష్టపరిహారం వస్తే ఎవరు భరించాలి? దాన్ని కాంట పెట్టకపోతేనేమో పెట్టలేమంటారు. కాంట పెట్టినాకనేమో లారీలు వస్తారు. రాకపోతేనేమో ధర్నా చేస్తేనేమో మేము ఉన్నాం తోలిస్తామని అటు ఎస్ఐ అంటాడు, మన ఎంఆర్ఓ అంటాడు. చేసిన పోతే కూడా ఒక లారీ కూడా రాలే. ఇవాళ వచ్చింది ఒక లారీ. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా పోతుంది సార్ పబ్లిక్? అసలు 3వ లారీ ఇది. మళ్ళా రైతుల పరిస్థితి ఏంటి అసలు? రైతులకి ఓనే లేవా? వీటికి ధర మంచి కూర్చున్నాడు. ఇట్లా వేస్తే రైతులు ఎట్లా పోతారు? నిన్ననే ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆయన వడ్లు పోతలేవని కొన్ని ఇతర వాళ్ళు కొట్టాడాయి. నిన్న ఇక్కడ మన అగ్రహారంలో ఊరేసుకుంటూ ఒక రైతు. ఇదే న్యాయమా ఇది? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.